సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు టాలీవుడ్ అప్డేట్ గురించి మాట్లాడడానికి వచ్చాననమాట. టాలీవుడ్‌కి ఒక ఫేవర్ పట్టుకున్నానని చెప్పాలి. అది అట్టాంటి ఇట్టాంటి ఫేవర్ కాదు. మాస్ ఫేవర్ అని చెప్పాలి. ఇక ప్రతి హీరోస్ లవ్ ట్రాక్‌లొద్దు, మాకు ఇదొద్దు, రామ్ కామ్‌లు ఇవేం వద్దు. అయితే అడ్వెంచర్, మిస్టిక్ థ్రిల్లర్ లేదంటే ఫుల్ మాస్ రక్తపాతం అని డిసైడ్ అయిపోయారు. 'నాని' గారు 'పారడైజ్‌తో' రక్తపాతం ఏటో చూపించబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి 'శర్వానంద్' కూడా నేనేం తక్కువ కాదు బొంగు, నేను కూడా 'భోగి'తో నా రక్తపాతం ఏటో చూపిస్తానని చెప్పి 'సంపత్' డైరెక్షన్‌లో 'భోగి' అనే సినిమాతో రాబోతున్నాడు. అండ్ 'చిరంజీవి' గారు కూడా మొన్నటి వరకు హాయిగా, హ్యాపీగా మన 'శంకర్ వరప్రసాద్' గారు అని చెప్పి ఎంటర్‌టైన్ చేసిన ఆయన, నా మాస్ ఎంతో నేను చూపిస్తానని చెప్పి 'బాబీ' డైరెక్షన్‌లో ఫుల్ మాస్ మసాలా చూపించబోతున్నారు. అండ్ 'బాలకృష్ణ' తెలిసిందే కదా! మా మాస్ ఖమ్మం మొగుడు. ఆయన కూడా తన మాస్ చూపించబోతున్నారు 'గోపిచంద్ మలిని' డైరెక్షన్‌లో. మొన్నే అది షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ 'ప్రభాస్' కూడా ఈ 'రాజా సాబులు, ఈ సాబులు నాకొద్దు, స్పిరిట్‌తో నా మాస్ ఎంతో నేను చూపిస్తా' అని చెప్పి 'ప్రభాస్' కూడా రెడీ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే మన 'త్రిష' గురించి అసల చాలా 3 రోజుల నుంచో, వారం నుంచో బాగా వార్తల్లో బాగా నానుతున్నారు విజయ్, త్రిష. విజయ్ వాళ్ళ వైఫ్ సంగీత డివోర్స్ కేస్ ఫైల్ చేయడం, దాని వెనకాల త్రిష ఉందని చెప్పి బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వీళ్ళిద్దరూ కలిసి మొన్నే ఒక వెడ్డింగ్‌కి అటెండ్ అయ్యారు. అందరూ చాలామంది "అన్న నీకు కేస్ కోర్ట్ జడ్జిమెంట్ అయ్యేంత వరకు ఆగలేకపోయావా" అని చెప్పి అందరూ ట్రోల్ చేయడం జరిగింది. అండ్ త్రిష కూడా టీవీకే పార్టీలో జాయిన్ అయిందని, త్రిష ఏమో నెక్స్ట్ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి, ఎమ్మెల్యే టికెట్ కూడా విజయ్ ఇప్పిస్తున్నాడు ఒక నియోజకవర్గం అని చెప్పేసి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి తమిళ రాజకీయాల్లో. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఇది గాని నిజంగా నిజమైతే మాత్రం చాలా పెద్ద దుమారమే రేపబోతుందనమాట. అండ్ నెక్స్ట్ మనకి దసరా, లాస్ట్ ఇయర్ దసరా అన్ని దసరాలు చాలా చప్పగా ఉండేవి. కానీ ఈ ఇయర్ దసరా మాత్రం చాలా మంచి మంచి కలర్‌ఫుల్ సినిమాలతో రాబోతుందని చెప్పొచ్చు. వెంకటేష్ గారి 'ఆదర్శ కుటుంబం' త్రివిక్రమ్ డైరెక్షన్ వస్తున్న సినిమా గాని, మన నాగార్జున 'నాగ్ 100' సినిమా గాని, అండ్ బాలకృష్ణ 'గోపిచంద్ మలక్ష్మి' వస్తున్న సినిమా గాని అన్ని దసరాకే. ఈటన్నిటికి పెద్దగా 'ఫౌజీ' సినిమా కూడా ఓన్లీ 40 డేస్ షూటింగ్ పెండింగ్ ఉంది. అది దసరాకి కన్ఫర్మ్ అంటున్నారు. సో దసరాకని భారీ సినిమాలే ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ సోషల్ మీడియాలో 4 రోజుల నుంచి ఇంకో విషయం మీద ట్రెండింగ్ అవుతుందనమాట. అదేంటంటే మార్చ్ 19న 'ధురంధర్' అని చెప్పి, నువ్వు 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టికెట్ రేట్లు పెంచితే మాత్రం మొత్తం సూసైడ్ చేసుకున్నట్లే. నువ్వు టికెట్ రేట్లు పెంచకండి. ఆంధ్రాలో ఎలాగో పెంచేస్తారు వేస్టు. తెలంగాణలో పెంచరు. తెలంగాణలో పెంచకండి. మీరు తెలంగాణలో పెంచారంటే ఇంకా ఏమీ లేదు, సూసైడే. 'ధురంధర్‌కి' అందరూ రెగ్యులర్ టికెట్లతో అది వస్తది కాబట్టి అందరూ దాని వైపే ఎళ్ళిపోతారు. అది కూడా టికెట్ రేట్లు అంటే మనం ఏం చేయలేము అంటున్నారు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి 'ధురంధర్' అనే ఉంది. సో 'ధురంధర్' ఫేవర్ గట్టిగా నడుస్తుంది. 19 కోసం అసలు పెను తుఫాన్ రాబోయేలాగా ఉందన్నమాట హైప్. సో ఇప్పుడు 11:00కి ట్రైలర్ రాబోతుంది. ఆ ట్రైలర్ రివ్యూ మనం తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫ్రెండ్స్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.